హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వాటికి సంబంధించి చాలా ముఖ్యమైన కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కోర్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్టు జాబ్ ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే ఏపీపీఎస్సి ఉద్యోగాల కోసం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్ ఉంది టీజీ అకాడమీ యాప్లోనే. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 69 రూపీస్కే మీకు అయితే అందిస్తున్నాము. సో టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న అప్డేటు మనం ఓన్గా ఏమీ చెప్పట్లేదండి. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు గత నోటిఫికేషన్కి సంబంధించిన రిలీజ్ చేసిన అప్డేట్స్లోనే భాగంగా మీకు ఇప్పుడైతే నేను చెప్తున్నాను. సో హైకోర్టు నోటిఫికేషన్ 2022కి సంబంధించి మనకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్టులు విడుదల చేసిన తర్వాత ఏదైతే అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పారో, సో ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అందులో ముఖ్యమైన విషయం ఒకటి చూసుకుంటే, ఈ 5 lakh రూపీస్ సంబంధించిన బాండు ఫర్దర్ దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఆఫ్ 5 lakh ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years స్టేటింగ్ దట్ దే వుడ్ రిమైన్ ఇన్ ద పోస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద పోస్ట్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదైతే మీకు జాబ్ ఇచ్చిన తర్వాత 5 lakh రూపీస్ సంబంధించి 2 years సంబంధించిన బాండ్ మీరు రాసి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఎందుకు అంటే, కొంతమంది ఈ ఉద్యోగం చేస్తూనే వేరే ఇతర ఉద్యోగాలు వచ్చినా, లేకపోతే ఇందులో వర్క్ ప్రెజర్కి సంబంధించి ఎక్కువ ఫీల్ అయినా ఈ ఉద్యోగం వదిలేస్తుంటారు. అప్పుడు ఈ కోర్ట్ ఏదైతే మనకు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బులు కానీ టైం కానీ వృధా అవుతుంది. సో దానికోసం 5 lakh రూపీస్ సంబంధించిన బాండ్ అయితే పెట్టడం జరిగింది. సో మీరు స్టార్టింగ్లో ఎక్కడ 5 lakh రూపీస్ అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు జస్ట్ బాండ్ అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ బాండ్ ఏం రాసి ఇవ్వాలంటే, నేను 2 years ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు ఉద్యోగం నాకేదైతే ఇచ్చారో అందులోనే వర్క్ చేస్తాను. ఏదైతే నేను ఆ ఉద్యోగం ఏదైనా పరిస్థితిలో వదిలేస్తే, లేకపోతే ఇతర ఉద్యోగానికి వెళ్తే 5 lakh రూపీస్ నేను కట్టిస్తాను అని చెప్పి మీరు బాండ్ అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడ మనీ అయితే ముందే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు బాండ్ అయితే రాసి ఇవ్వాలి. 2 years పాటు నేను ఈ కోర్ట్ జాబ్లో వర్క్ చేస్తాను, ఏదైనా పరిస్థితిలో నేను ఈ జాబ్ వదిలేస్తే 5 lakh రూపీస్ కట్టిస్తాను అని చెప్పి మీరు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. రాసి ఇవ్వడమే కాదు, ఏదైనా పరిస్థితిలో మీరు జాబ్ వదిలేస్తే 5 lakh రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇవి కోర్టు ఉద్యోగాలు అంత ఈజీగా అయితే ఉండవండి. ఒకవేళ మీరు ఆ 5 lakh రూపీస్ కన్నా పే చేయకపోతే పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. సో మీకు ఫైన్లు వేయడం జరుగుతుంది. ఆ అమౌంటే కాకుండా ఇతర ఏ జాబుల్లో వెళ్ళనీయకుండా చేస్తారు. ఇలా చాలా ఉంటాయి. కోర్టు ఉద్యోగాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకు వర్క్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అంత ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఏ వర్క్ ఇచ్చినా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో అదంతా గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు ఉద్యోగంలో తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ ఏ డాక్యుమెంట్ అయినా ఒరిజినల్ లేకపోతే మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ ప్రాసెసర్స్ అన్నీ కూడా ఇందులో స్ట్రిక్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇది మనకు ఏదైతే గత నోటిఫికేషన్కి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో స్ట్రిక్ట్గా దీన్ని కూడా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇతర ఉద్యోగాలకు సంబంధించి మేము ప్రిపేర్ అవుతాము, జస్ట్ ట్రయల్ వేస్తాము, ఈ ఉద్యోగం వస్తే కొన్ని రోజులు చేసుకుంటూ 2 years లోపలే వేరే ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోతామంటే మాత్రం 5 lakhs కట్టడానికైతే రెడీగా ఉంటే మాత్రమే ట్రై చేయండి. ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయడం జరుగుతుంది. మన టీజీ అకాడమీ యాప్లో కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, ఆల్ ఇన్ వన్ కోర్స్ అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.